నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పేకాట చాలా విడిగా ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరు క్లబ్, జిల్లా కేంద్రం ఏలూరు. గత కొద్ది రోజులుగా ఇష్టానుసారంగా ఏలూరు క్లబ్లో 21 కార్డ్స్ పేకాట విచ్చలవిడిగా జరుగుతున్నా కనీసం పోలీస్ ఆ ప్రాంతానికి వెళ్ళి దాడులు చేసే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. తాజాగా ఏలూరు క్లబ్లో శనివారం రాత్రి సుమారుగా 8:30, 9:30, 10 గంటల మధ్యలో ఏలూరు క్లబ్లో 2 వర్గాల మధ్య హోరాహోరీ వివాదం, ఘర్షణ వాతావరణం జరిగినట్టు కూడా మనకున్న సమాచారం. ఏర్పడిన వివాదం చిలికి ఘర్షణ వాతావరణంగా ఏలూరు క్లబ్ ప్రెసిడెంటు, సెక్రటరీ మధ్య వివాదం జరిగిందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో ఒక టేబుల్ పైన పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని రేపు ఉదయం ఆదివారం ఎవరు కూడా పేకాటికి రావద్దు అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తే ఈ సమాచారం తెలుసుకున్న ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ దీంతో ఇద్దరి మధ్య వివాదం స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్లబ్ ప్రెసిడెంట్ని నేను ఈ క్లబ్ ప్రెసిడెంట్గా నిర్ణయించేది నేను కాబట్టి మీరెవరు అని ఏలూరు క్లబ్ సెక్రటరీని ప్రశ్నించారని కూడా ఒక సమాచారం. దీంతో ఎవరికి వాళ్ళే నువ్వెవరు అనుకునే ఘర్షణ వాతావరణం జరిగిన నేపథ్యంలో బయట నుంచి వచ్చే అతిథుల్ని ఎవరిని కూడా ఆదివారం రావద్దని చెప్పి సెక్రటరీ చెప్పారని, నువ్వెవరో చెప్పడానికి చెప్పి ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ అతిథులను తీసుకొస్తాం, ఎవరైనా తీసుకొస్తాం, ఎంతమంది అయినా వస్తారు, మమ్మల్ని ఆపేవారు లేరు, ఆపలేరు అని ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ అన్నారని కూడా ఒక సమాచారం. దీంతో ఆదివారం కావడంతో ఈరోజు ఏలూరు క్లబ్లో విచ్చలవిడిగా పేకాట కొనసాగుతూనే ఉంది. ఎంటీవీ చాలా సూక్ష్మంగా క్షణం ఏం జరుగుతుంది, క్లబ్లో ఏం జరుగుతుంది అనేది చాలా సూక్ష్మంగా గమనిస్తుంది. ఈ ఏలూరు క్లబ్కు సంబంధించి పేకాట విషయంలో నిర్వాహకులు ఎవరి అనుమతి తీసుకున్నారనేది ప్రశ్నార్థకం. జిల్లా పోలీస్ బాస్ అనుమతి అయితే లేదు అనేది ఒక సమాచారం. కానీ జిల్లా కేంద్రం ఏలూరులో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఉన్న ఏలూరు నగరంలో ఒక ఏలూరు క్లబ్లో ఇష్టం వచ్చినట్టు పేకాట ఆడుతున్నారని చెప్పి కథనాలు వస్తున్నప్పుడు కనీసం పోలీస్ ఆ క్లబ్లోకి వెళ్ళి ఆ క్లబ్లో ఏం జరుగుతుంది, పేకాట ఆడుతున్నారా లేదా, ఈ పేకాటకి ఈ ఏలూరు క్లబ్లో ఎందుకు ఇంత విస్తృతంగా మీడియాలో కథనాలు వస్తాయని చెప్పి వెళ్ళిన పరిస్థితి పోలీసులు ప్రయత్నం చేయట్లేదంటే మరి పోలీసులకి ఏలూరు క్లబ్కి పాత్ర ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోండి. మరి ఈ క్లబ్లో ఇష్టం వచ్చినట్టు పేకాడుతున్నా కూడా పోలీసులు మౌనంగా ఉన్నారంటే ఏ మేరకు వీళ్ళకి వాళ్ళకి అంతర్గతంగా అండర్స్టాండ్ ఉందనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. జిల్లా కేంద్రమే కాదు, జిల్లా అంతా కూడా పేకాట ఆడడానికి అన్ని క్లబ్బులు రెడీ అవుతున్నాయి. జిల్లా పోలీస్ యంత్రాంగం మరి చూస్తూనే ఉంటుందా, లేదంటే కింది స్థాయి వాళ్ళు చేసే వ్యవహార శైలిని జిల్లా పోలీస్ అంతా కూడా ప్రోత్సహిస్తుందా, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఈరోజు ఆదివారం కావడంతో ఏలూరు క్లబ్లో అతిథులకి ఏలూరు క్లబ్కి కోతవేడుదలలో ఉన్న ఒక హోటల్లో ఒక్కొక్క రూమ్ డీలక్స్ రూములు. ఈ డీలక్స్ రూములకి 15 నుండి 2,000 రూపాయలు క్లబ్ నిర్వాహకులు భరిస్తారు. మరి అతిథులు మిగిలిన బ్యాలెన్స్ కట్టుకుని 3 రోజుల పాటు మకం ఇక్కడే చేసి హోటల్లోనే ఉంటున్నారని కూడా తెలుస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో మరి అతిథులందరికి కూడా ఏలూరు క్లబ్లో సిట్టి ముత్యాలు బిర్యానీ జాయింట్లతో మరి ఇప్పటికే మార్నింగే వంటకాలు పూర్తి చేశారు. లంచ్ టైంకి వీళ్ళందరికీ కూడా సిట్టి ముత్యాలు బిర్యానీ జాయింట్స్ అతిథులకు రెడీ చేశారు ఈ క్లబ్ నిర్వాహకులు. మరి ఇంత పండుగ వాతావరణంలో విచ్చలవిడిగా ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించిన ఈ వీడియోస్ చూసుంటారు మీరు. ఈ వీడియోస్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పేకాడుతున్నారంటే ఈ క్లబ్ ఏలూరు క్లబ్లో 13 కార్డ్స్ రమ్మీ ఉంది. ఇప్పుడు జరుగుతున్నాయని కూడా 21 కార్డ్స్ పేకాట. తీతకి ప్రతిరోజు దాదాపుగా 6,50,000 రూపాయలు పైబడి ఏలూరు క్లబ్కి ఆదాయం వస్తుందని కూడా మనకున్న సమాచారం. మరి ఏలూరు క్లబ్లో మెంబర్ల కంటే అతిథుల కంటే క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ పైన మరి అదే
క్లబ్లో కొంతమంది వ్యతిరేకిస్తూ గతంలో ఈ క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు జరిగిన కొన్ని అవకతవకలు కానీ అవినీతి ఆరోపణలు కానీ మళ్ళీ కూడా ఏలూరు క్లబ్కు సంబంధించి పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందనేది ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్కి సంబంధించిన వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఈ క్లబ్ ఇప్పటికే చాలా చోట్ల అవి ఖర్చు పెట్టాం ఇవి ఖర్చు పెట్టాం అని చెప్పి క్లబ్ ప్రెసిడెంట్ అనేక రకాలుగా లెక్కలు చూపిస్తున్నారు. ఈ లెక్కలకి జమా చెప్పమంటే ఇప్పుడు చెప్పేది కాదు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన కొత్త కార్యవర్గం ఎన్నికవుతుంది కాబట్టి అదే రోజున లెక్కలు చెప్తాం. ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఏలూరు క్లబ్ ప్రెసిడెంటు ధీమాగా చెప్తున్నారని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. అనేక రకాల లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఏలూరు క్లబ్లో ఏర్పడింది. దీనికి సమాధానం చెప్పాలని క్లబ్ ప్రెసిడెంట్కి వ్యతిరేక వర్గం అదే క్లబ్లో మెజారిటీ సభ్యులు ఆరోపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది, వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విధంగా ఉంటే క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ రెండు వర్గాలుగా విడిపోయి అనుచర గణమంతా కూడా ఎక్కువగా ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా అక్కడ అనుచర వర్గం పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఈ పేకాటకి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతితో ఏలూరు క్లబ్లో పేకాట నిత్యం పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇవాళ ఆదివారం అయితే చెప్పనవసరం లేదు. ఉదయం 10 గంటల నుండే పెద్ద ఎత్తున జనం దాదాపుగా 50,000, 25,000, 10,000. 50,000 బ్యాంకులో 6 టేబుల్స్ 60 మంది, టేబుల్కి 10 మంది చొప్పున. 25,000 బ్యాంకులో 6 టేబుల్స్, టేబుల్కి 10 మంది. 10,000 బ్యాంకులో మాత్రమే 8 టేబుల్స్, దాదాపుగా ఒక్కొక్క టేబుల్కి 10 మంది. కానీ అదనంగా 2 టేబుల్స్ ఏర్పాటు చేసి 21 పేకాట కార్డ్స్ విచ్చలవిడిగా ఆడిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ అడిషనల్గా వేసిన 2 టేబుల్స్ సంబంధించిన టేబుల్స్ దగ్గరే ప్రస్తుతం కనిపిస్తున్న మీకు వీడియోస్. ఈ టేబుల్స్ 21 కార్డ్స్ టేబుల్స్ అనేది ఎంటీవీ చాలా ఎక్స్క్లూజివ్గా చేసిన ఈ ఆపరేషన్లో మరి అడిషనల్గా వేసిన 2 టేబుల్స్ పైన 21 కార్డ్స్ పేకాట, అదేవిధంగా కొంతమంది 13 కార్డ్స్ రమ్మీ కూడా ఆడుతున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి దీనిపైన పోలీస్ యంత్రాంగం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీసులు మౌనంగా ఉన్నారు. మరి ఏలూరు క్లబ్కి పేకాట ఆడడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? కొంతమంది ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్కి కొంతమంది ఒకళ్ళిద్దరు సన్నిహితులు కానీ స్నేహితులు కానీ చెప్పే తీరు, రాజకీయ పక్షాలకు సంబంధించిన వ్యక్తులు చెప్పే కథనాలు ఏంటంటే మీ ఆట మీరు ఆడుకోండి, మీ జోలికి ఎవరు రారు అని కొంతమంది క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు భరోసా ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ఏలూరు క్లబ్కి అతిథుల్లో కొంతమంది ఏలూరు కార్పొరేషన్లో మాజీ కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు కూడా 500 రూపాయలు కట్టి అతిథులుగా ఈరోజు క్లబ్లో పేకాటకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు వాడే వాహనాలు కూడా క్లబ్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళి సాయంత్రం దాకా ఈ 21 కార్స్ పేకాట్లు ఆడుకుని మళ్ళా బయటకు వచ్చి వాళ్ళ వాహనాలు ద్విచక్ర వాహనాలు అయితే కాదు. మరి అలాంటి వ్యక్తులు కూడా మరి క్లబ్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులందరూ కూడా పేకాట్లో నిమగ్నమై ఉన్నారు. ఏలూరు క్లబ్లో కొంతమంది రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్న కొద్దిమంది నాయకులు, కీలక నాయకులు, నగరానికి సంబంధించిన నాయకులు కొద్దిమంది వాళ్ళు కూడా ప్రతిరోజు ఏలూరు క్లబ్లో పేకాటకి వెళ్తున్నట్టు తెలిసింది. వాళ్ళకి మాత్రం 500 రూపాయలు కట్టించుకోకుండా ఫ్రీగానే వాళ్ళకి 10,000 బ్యాంకులు ఆడతారా, 25,000 బ్యాంకులు ఆడతారా, 50,000 బ్యాంకులు ఆడతారా, ఫ్రీ అవకాశం కల్పించారనేది ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ అవకాశం కల్పించారనేది మనకున్న సమాచారం. మరి ఈ క్లబ్లో విచ్చలవిడిగా ఇలా పేకాట ఆడుతున్నప్పుడు పోలీస్ అనుమతి లేదనేది పోలీస్ బాస్ ఒప్పుకోలేదనేది ఒక ప్రచారం అయితే, కానీ పోలీస్ బాస్ ఒప్పుకోకపోతే హెడ్ క్వార్టర్లో మరి ఏలూరు క్లబ్లో పేకాట ఇలా విచ్చలవిడిగా వందలాది మంది 200, 300, 400 మంది గదుల్లో కూర్చుని టేబుల్స్గా కూర్చుని ఆడుతుంటే కనీసం పోలీస్కి కనిపించదా, వినపడదా? ఎవరితో ఈ యొక్క అండర్స్టాండింగ్ వచ్చారు క్లబ్ నిర్వాహకులు, ఎవరెవరికి ఏమేం చేశారు,
ఎవరెవరిని తన వైపు తెచ్చుకున్నారు క్లబ్ నిర్వాహకులు అనేది చర్చ నడుస్తుంది. జిల్లా కేంద్రంలో మరి ఇలాంటి క్లబ్బు పేకాట విచ్చలవిడిగా జరుగుతుంటే మరి పోలీసులు మాకు సంబంధం లేదు అని చెప్పి విచ్చలవిడిగా మీరు పేకాడుకోండి, మేము మీ జోలికి రామన్నట్టుగానే మౌనంగా ఉన్నారని కూడా ప్రజల్లో చర్చ నడుస్తుంది. మరి పోలీసులు ఏలూరు క్లబ్ వైపు వెళ్ళడానికి సాహసం చేయట్లేదంటే ఏ మేరకు లాబింగ్ జరిగింది, లాబింగ్లో సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తుంది. మరి ఈ లాబింగ్లో ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఎవరు కూడా 1-2 రోజుల్లో మళ్ళా కీలక పాత్ర ఏలూరు క్లబ్ పేకాట ఆడడానికి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల పేర్లు, పోలీసులు ఎవరు దీనికి ప్రధాన సూత్రధారులు అని కూడా ఎంటీవీలో 1-2 రోజుల్లో మళ్ళీ క్లియర్ కట్గా సమాచారాన్ని పక్కా ఆధారాలతో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.